రోజున నేను హైదరాబాద్ మహానగరంలో రామంతపూర్ వెంకరెడ్డి నగర్లోని మన సమాజ సేవకులు హైదరాబాద్ పట్టణ నగరమంతా గుర్తించదగ్గ మనిషి సమాజ సేవకులు సంఘ సంస్కర్త శ్రీ మిలింద్ గారిని నేను ఈరోజు కలవడం జరిగింది. వారు ఇప్పటివరకు నాకు చాలా విషయాలు వారి గురించి తెలిసాయి. నేను ఎన్నో రోజులుగా వెళ్ళి వాళ్ళని కలుసుకోవాలన్న తపన నాలో ఉండి నేను వారి దగ్గరికి ఈరోజు రావడం జరిగింది. వాళ్ళు విద్యార్థులకు ఉచితంగా ట్యూషన్ చెప్పించడం, ఇక్కడ ఉన్నటువంటి జనాలకు విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు ఉచిత వైద్యాన్ని కూడా అందిస్తున్నారు వాళ్ళు. మరియు స్వాతంత్ర సమరయోధుల యొక్క గొప్ప గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భారతీయ జవాన్లకు ఎలాంటి ఘటన జరిగినప్పటికీ భారతదేశానికి సంబంధించి వారికి నివాళులర్పించడం, భారతీయ జవాన్ల యొక్క గొప్పతనాన్ని విద్యార్థులకు తెలియజేయడం చేస్తున్నారు. ఇలాంటి వారితో నాకు పరిచయం కావడం నేను మహా ఆనందం పడుతున్నాను. వీరు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు వీరిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. కొన్ని మాటలు వీరి ద్వారానే విందాం. నమస్కారం అండి మిలింద్ గారు. మీరు చేస్తున్న కార్యక్రమాన్ని చెప్పడం కొద్ది వరకే అయింది, మిగతా మీరు కొంచెం తెలియజేసి. నా జీవితంలో ఒక విషయం చెప్తాను. చాలామంది ఫిజికలీ రిటైర్ అవుతారు కానీ మెంటలీ రిటైర్ కాదు. ఇప్పుడు సత్యనారాయణ గారికి కూడా అది ఒక మాట చెప్పొచ్చు. ఇటువంటి వారి క్షేత్రంలో సిఆర్పిలో కానీ బిఎస్ఎఫ్లో కానీ మిలిటరీలో కానీ రిటైర్ వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ జనరల్గా ఏం అనుభవం తీసుకున్నాం అంటే రిటైర్ అయిన తర్వాత మళ్ళీ ఏదైనా చిన్న ఉద్యోగం దొరుకుతుందా, ఏమైనా చేసుకొని మళ్ళీ బతకొచ్చా అనే ఆలోచన ఉంటుంది. కానీ సత్యనారాయణ గారు ఏమనుకున్నారంటే నేను చేసే ప్రొఫెషన్లో దేశానికి త్యాగం చేయడానికి, దేశానికి ముందట నడపడానికి ఇట్లా మంచి యోధుల్ని తయారు చేస్తే అనే ఆలోచనతో వాళ్ళు సొంతంగా నల్గొండలో ఒక మంచి అకాడమీ పెట్టారు. పిల్లల్ని రాబోయే రోజుల్లో ఎవరైతే బిఎస్ఎఫ్ కానీ సిఆర్పి కానీ లేకపోతే లోకల్ పోలీసులో కానీ జాబ్ చేయాలనుకుంటారో వాళ్ళకు సరైన దిశలో వాళ్ళు గైడ్ చేస్తూ వాళ్ళకు ఉద్యోగం ఇప్పిస్తూ, ఈ ఉద్యోగాలు ఇప్పించిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి దేశభక్తి, దాని తర్వాత ఉద్యోగం చేయడమే కాదు పైసలు సంపాదనే కాదు చేస్తూ వాళ్ళ దేశం గురించి కూడా ఆలోచన ఉండాలని మంచిగా విషయాలు చెప్తూ మహిళలు అమ్మాయిలు కానీ యంగ్ తర్వాత కొంతమంది మగపిల్లల్ని కానీ వాళ్ళ ట్రైనింగ్ సెంటర్ నల్గొండలో నడిపిస్తున్నారు. నిజంగానే ట్రైనింగ్ అయిన తర్వాత అంటే రిటైర్ అయిన తర్వాత చాలామంది ఏమంటారు అంటే ఐఎమ్ రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్ కొంతమంది అంటారు. దాంట్లో ఇది ఒక మనకు ఉదాహరణ. ఇప్పుడు కూడా నా ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకు అంటే నా ప్రొఫెషన్లో నేను చేసిన అట్లా ప్రొఫెషన్లోనే కొత్త యువకుల్ని తయారు చేసి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పంపాలని ఆలోచనతో ఒక సెంటర్ నడిపించి దేశానికి రక్షణ గురించి మంచి యువకుల్ని తయారు చేసి పంపించిన వారి సేవలకు ధన్యవాదాలు చెప్తూ రాబోయే రోజుల్లో సత్యనారాయణ గారికి కూడా మేము అందుబాటులో ఉంటాం. ఎందుకంటే ఇద్దరు ఒకటే, మేము వైద్య విద్యాలో సేవ చేస్తుంటే వాళ్ళ దేశభక్తి తయారు చేసే యువకులలో సేవలు ఉన్నాం. రాబోయే రోజుల్లో వాళ్ళతో మేము కూడా కలిసిమెలిసి సేవ చేస్తామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకోసం ధన్యవాదాలు చెప్తూ భారత్ మాతాకి జై.